వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా నిలిచిన జిల్లా కడప. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం దశాబ్దాలుగా ఆ కుటుంబానికి బలమైన రాజకీయ అండగా నిలుస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు అదే కడప రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. నగర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే అంజన్ బాషా మౌనం వెనుక అసలు కారణం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధిష్టానం వారిని పక్కన పెడుతోందా, లేక స్థానిక రాజకీయ సమీకరణాలే పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు కీలక నేతలు చుట్టూ తిరుగుతున్న రాజకీయ సస్పెన్స్ ఇప్పుడు కడప రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కడప నగర రాజకీయాల్లో మేయర్ సురేష్ బాబు, అంజాద్ బాషాలిద్దరికీ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పార్టీ కష్టకాలంలో కూడా వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన నాయకులుగా గుర్తింపు పొందారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి వీరిద్దరూ కీలకంగా పనిచేశారనే అభిప్రాయం క్యాడర్లో ఉంది. అంజాద్ బాషా మైనారిటీ వర్గాల్లో బలమైన ప్రభావం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. అటు సురేష్ బాబు నగర రాజకీయాల్లో కార్పొరేట్లపై మంచి పట్టు కలిగిన నాయకుడిగా భావిస్తారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదన్న ప్రచారం మొదలైంది. పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా వారి స్పందన తగ్గిందన్న చర్చ క్యాడర్లో వినిపిస్తోంది. తమకు దక్కాల్సిన ప్రాధాన్యత తగ్గిందనే భావనతోనే వీరు మౌనం పాటిస్తున్నారన్న అభిప్రాయం కొందరిలో ఉంది. మరోవైపు ఇది కేవలం ప్రచారమేనని, త్వరలోనే పరిస్థితి మారవచ్చని మరికొందరు అంటున్నారు. కానీ ఈ పరిణామాలు కడప రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇక్కడే కడప రాజకీయాల్లో అసలు ట్విస్ట్ మొదలవుతోంది. ఈ ఇద్దరు నేతలు అధిష్టానానికి దూరం అవడానికి జిల్లాకు చెందిన మరో కీలక నేత పాత్ర ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి ఆ నేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సురేష్ బాబు, అంజాద్ బాషాలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే అనుమానాలు వారి అనుచరుల్లో ఉన్నాయి. స్థానికంగా గ్రూపు రాజకీయాలు పెరిగేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నగర రాజకీయాల్లో అంతర్గత విభేదాలు బయటకొస్తున్నాయనే విశ్లేషణలున్నాయి. పార్టీ బలంగా ఉన్న కడపలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం క్యాడర్ని ఆందోళనకు గురిచేస్తోంది. మేయర్ సురేష్ బాబుకు కార్పొరేటర్లలో మంచి మద్దతుందని స్థానికంగా చెబుతున్నారు. అటు అంజాద్ బాషాకు మైనారిటీ ఓటు బ్యాంకుపై గట్టి ప్రభావం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు నేతలు మౌనం పాటించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కడపను వైసీపీ కోటగా భావిస్తారు. అలాంటి జిల్లాల్లో అంతర్గత విభేదాలు బయటపడితే పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా నగర స్థాయిలో నాయకుల మధ్య దూరం పెరిగితే క్యాడర్లో కూడా గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఇది పార్టీకి కీలక అంశంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే పార్టీ పెద్దలు ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొందరు సూచిస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య ఉన్న అపోహలు తొలగితే పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి రావచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేకపోతే కడప రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాన్ని కూడా కొందరు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. మేయర్ సురేష్ బాబు, అంజాద్ బాషా మౌనం వెనుక అసలు కారణమేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.